లో ఉన్నానా వసంత గారు? ఇవాళ రమణ భాష్యము. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జనవరి 21, 2024 రమణ భాషణాలు అనే పుస్తకాన్ని లక్ష్మి గారు మనకి ఆంగ్ల ఈరోజు 353వ ప్రశ్న, అంతేనా? నేను చెప్పేసుకున్నాం అనుకుంటాను లక్ష్మి గారు. 355 నుంచి అయిపోయింది. 54 అమెరికన్ 55 55. 355. అందరికీ నమస్కారం అండి. ఇవాళ 355. అంటే ఈ ఎడ్యుకేషన్ అన్నది ఒక మహర్షిని చాలా ఉపయోగకరంగా చెయ్యదా ఈ ప్రపంచంలో? ఆయన చదువుకోని కంటే, అక్షరాభ్యాసత లేని కంటే ఈ ఎడ్యుకేషన్ అన్నది ఒక మహాత్ముణ్ణి ఎక్కువ ఉపయోగకరంగా చెయ్యదా అని ప్రశ్నించారు. అంటే మహర్షి అన్నారు, ఎంతో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఒక చదువుకోనటువంటి మహాత్ముడి ముందు తల వంచవలసింది. ఇల్లిటరసీ అంటే ఏంటి? అక్షరాభ్యాసత లేకపోవడం అజ్ఞానమే. ఎడ్యుకేషన్ అన్నది తెలుసున్న జ్ఞానం, నేర్చుకున్న జ్ఞానం. ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క నిజమైన లక్ష్యాన్ని తెలియకుండానే ఉంటారు. ఒక అంటే మహర్షి గాని ఏదైనా ఒక మహాత్ముడు ఆయన అజ్ఞానిగా ఉండడు. ఎందుకంటే ఆయన జీవిత లక్ష్యం ఏంటో ఆయనకి తెలిసి ఉంటుంది. ప్రశ్న అర్థమైంది కదండి? చదువుకోవడం వల్ల మహాత్ములు ఎవరికైనా ఇంకా ఉపయోగం ఉంటుంది కదా అని అడిగితే, అంటే బాగా చదువుకున్నవాడు కూడా ఒక చదువుకోని మహాత్ముడి ముందు తల వంచవలసిందే. ఈ నిరక్షరాభ్యాసత అంటే నిరక్షరాస్యత అన్నది ఒక అజ్ఞానమే. ఎడ్యుకేషన్ చదువుకోవడం అన్నది నేర్చుకున్న జ్ఞానం. ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క నిజమైన లక్ష్యాన్ని తెలియకుండా ఉంటారు. ఒక మహర్షి మాత్రం ఎంతో, అంటే ఆయనేమో అజ్ఞాని కాదు. ఎందుకంటే ఆయనకి తన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుంటుంది. అదొకటే 355. తర్వాతది 356. ఈ ప్రపంచంలో అసలు నిద్ర అన్నది అవసరం ఏమిటి అంటే పాపం కారణంగా అన్నారు. దీన్ని వినాశనం చెయ్యగలమా? మహర్షి అన్నారు, చెయ్యగలం. అంటే మళ్ళీ ప్రశ్నించేవాళ్ళు, ఇది ఎప్పుడు అంతం అవుతుంది అంటే దానికదే ఫీల్ అయినప్పుడు అని అంటారు. మరి మహర్షి అన్నారు, అలాంటప్పుడు దైవం యొక్క భక్తి అవసరం ఏమిటి అంటే మళ్ళీ ఆమె ఎవరో అడిగారు, అలాంటప్పుడు నిద్ర అన్నది ఏ విధంగా వినాశనం చేయడం అంటే మహర్షి అంటున్నారు, దాని యొక్క యాక్టివిటీస్ ని, ఆ ఫలితాలని అవేర్గా ఉండకపోవడమే. అంటే బీ నాట్ అవేర్ అన్నారు. దాని యొక్క పనులు ఫలితాలని అవేర్నెస్ తో లేకపోవడమే అన్నారు. అది ఎలా జరుగుతుంది? ఆత్మని విచారణ చేయడం ద్వారా అన్నారు మహర్షి. అంటే నిద్రని ఎలాగా అంతం చెయ్యాలి, దాన్ని అంతం చేయగలమా అంటే చేయగలం అన్నారు. అంటే దానికదే అంతం అవ్వాలి అన్నారు. అంటే అప్పుడు మహర్షి అన్నారు, అలాంటప్పుడు భగవంతుడి పట్ల భక్తి ఎందుకు? అలాంటప్పుడు స్లీప్ ఎలాగండి అంటే నిద్ర ఎలా వినాశనం అవుతుంది అంటే దాని యాక్టివిటీస్ ని, దాని యొక్క ఫలితాలని మనం అవేర్నెస్ తో లేనప్పుడే. అది ఎలా జరుగుతుంది అంటే ఆత్మ విచారణ వల్లే జరుగుతుందని చెప్పారు. తర్వాత
357లో తిరువన్నామలైలో ఆయన ఉన్నప్పుడు అంటే ఆయన వాడినటువంటి కొన్ని సంఘటనలు ఆయనేమో కౌంట్ చేస్తున్నారు, అంటే చెప్తున్నారనమాట. ఒకరోజు అంటే రీకౌంటింగ్, మళ్ళీ అవి అంటే జ్ఞాపకం చేసుకుంటూ భగవాన్ వాజ్ రీకౌంటింగ్ సమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్. కొన్ని సంఘటనలు ఆయన తిరువన్నామలైలో ఉన్నప్పుడు చెప్తున్నారు. ఒకరోజు ఆయన ఒక లీఫ్ మీద ఏదో పదార్థం పెట్టారు, దాన్ని నాకడానికి. అదేమో డైజెషన్ కి, అంటే మనకి జీర్ణం అవడానికి చాలా బాగుంటుంది, సహాయం చేస్తుందని. ఆయన తర్వాత దాన్ని ఆయనే నాకేశారు. తర్వాత ఆయనకి తన ఆహారం తీసుకున్నారు. కొంతకాలం అయిన తర్వాత అక్కడ అసెంబుల్ అయినటువంటి వ్యక్తులందరూ అంటే తేజోమయమైన కాంతితోటి నిండిపోయినట్టుగా ఫీల్ అయ్యారు. ఈ ఎక్స్పీరియన్స్ అన్నది కొంతకాలం అయ్యాక అలా పోయింది. అంటే వాళ్ళందరూ తేజస్సుతో పరివేష్టితమైనట్టుగా ఫీల్ అయ్యారు. అది కొంతకాలం ఉండి పోయింది. అది ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఆయన పవలకుండ్రు అనే ప్లేస్ లో జీవించినప్పుడు జీవించేవారు. అలాంటప్పుడు ఆయనకేమోని స్నానం హిల్ సైడ్ ఉన్నటువంటి వాటిల్లో ఆయనకి స్నానం చేయాలనిపించింది. పళనిస్వామికి ఆ విషయం తెలియబడింది. ఆ న్యూస్ ఏమో వ్యాపించింది. అంటే జడ పద్మనాభ స్వామి ఆ కొండ మీద ఉంటున్న ఆయన పళనిస్వామిని భగవాన్ అంటే అక్కడ స్నానం చేసేటట్టుగా ఆ కాటేజ్ కి పక్కనే, అంటే పళనిస్వామి గారు ఆ కొండ మీద ఉంటున్నారు, పద్మనాభ స్వామి గారు, జడ పద్మనాభ స్వామి గారు అక్కడ ఉంటున్నారట. ఆయనేమోని ఆ హిల్ మీదే ఉంటున్నారు. ఆయన ఏం చేశారు, ఈ పళనిస్వామికి భగవాన్ అంటే మహర్షి ఆ హిల్ మీద తన కాటేజ్ పక్కనే స్నానం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మహర్షికి పళనిస్వామి చెప్పకుండా ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ ఆయన్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతో మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆయన కోసం ఒక సీట్ అరేంజ్ చేశారు. పళ్ళు, పాలు ఆయనకి ఇవ్వబడ్డాయి. అక్కడ వాళ్ళు జేపీ ఎవరు అంటే పద్మనాభ స్వామి, జడ పద్మనాభ స్వామి గారు వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం ఎంతో దయతోటి. జడ పద్మనాభ స్వామి సెల్ఫ్ రియలైజేషన్ అని ఉన్న వ్యక్తిగా రిప్రజెంట్ చేయబడినా, అంటే యాజ్ హ్యావింగ్ సా భగవాన్ని గాయపరుస్తూ, అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తకాన్ని ఆయన రిప్రజెంట్ చేసినా సరే, అంటే భగవాన్ ని ఇంజూర్ చేస్తూ మేము ఆయనకి ఎంతో దయతో ఉంటున్నాం, ఆయన యొక్క మాటలు చాలా తప్పుగా అవగాహన చేసుకుంటున్నారు, అవి తప్పుడు మాటలుగా. ఆయన ఒక్క బలహీనత ఏంటంటే, నమస్తే అమ్మా. నారాయణ గారు నమస్తే. మీరేంటి రోజు లేట్ గా వస్తున్నారేంటి? లేట్ అయిపోయిందమ్మా ఈరోజు. నేను లేట్ అయ్యింది, అంటే చాలా అయిపోయింది. అయితే ఆయన బలహీనత అంటే రమణ మహర్షికి, అంటే ఆ జేసీ గారు చెప్తున్నారు అనమాట. అంటే జడ పద్మనాభ స్వామి he wanted to make capital out of Sri Bhagavan for raising funds. అంటే వీళ్ళు ఎవరో ఇన్సిడెంట్స్ వర్ణిస్తున్నారు. అంటే జడ పద్మనాభ స్వామి ఆ పుస్తకంలో సెల్ఫ్ రియలైజేషన్ అనే విషయాన్ని రిప్రజెంట్ చేసిన ఆయన భగవాన్ని అంటే ఇంజూర్ చేయాలని వెతుకుతున్నారు.
ఆయన చాలా భగవాన్ అంటే మహర్షి పట్ల కైండ్గా ఉన్నారు. ఆయన యొక్క మాటలన్నీ కూడా తప్పుగా అర్థం చేసుకోబడుతున్నాయి. అవేమిటంటే చెడు అర్థాలుగా. ఆయన బలహీనత ఏంటంటే ఆయన క్యాపిటల్ అంటే మహర్షి యొక్క ఫండ్స్ నుంచి ఆయన సంపాదిద్దాం అనుకుంటున్నారు. మహర్షికి ఇది ఇష్టపడలేదు. జడ పద్మనాభ స్వామి విషయంలో ఏమీ తప్పు లేదు. అంటే మహర్షి ఇది ఇష్టపడలేదు. ఇక్కడ ఏంటంటే ఆ జడ పద్మనాభ స్వామి గారు సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తకాన్ని రిప్రజెంట్ చేస్తున్నా సరే ఆయన భగవాన్ గాయపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన భగవాన్ పట్ల దయతో ఉన్నారు. ఇంజూర్ అంటే ఏంటంటే ఆయనకు వచ్చిన ఫండ్స్ ని ఈయన క్యాపిటల్ గా చేసుకుంటున్నారు. ఇది మహర్షికి ఇష్టపడలేదు. కానీ అందులో ఏం తప్పు లేదు అంటున్నారు. మాధవ స్వామి ఇంకా నాలుగో విషయం అంటే అక్కడ మాధవ స్వామి అనే అటెండెంట్ ఉంటాడు. ఆయన ఈ అండర్ గ్రౌండ్ సెల్లార్ అంటే చాలా ఏళ్ళు మహర్షి ఆ అంటే కిందని ఉన్నటువంటి ఆ సెల్లార్ లో ఉండిపోయారు టెంపుల్లో. అప్పుడు ఏంటంటే వితౌట్ ఫుడ్ ఆ భగవాన్ అడిగారు అనమాట. అంటే ఆ మాధవ స్వామి గారు అంటున్నారు భగవాన్ అక్కడ ఏ ఆహారం లేకుండా ఆ టెంపుల్లో నెలల తరబడి ఉండిపోయారా అని. అంటే మహర్షి అంటున్నారు అంటే ఆహారం అన్నది వస్తూనే ఉంటుంది, పళ్ళు పాలు, కానీ అక్కడ ఎవరు ఆహారం కోసం ఆలోచించారు అన్నారు మహర్షి. అంతే. అది 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటంటే మ్యాంగో ట్రీ యొక్క గుహలో భగవాన్ నివసించినప్పుడు ఆయన ఏం చేసేవారంటే దండలు గుచ్చేవారు అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తికి వేయడానికి టెంపుల్లో. అవి ఎన్నో రకాలైన కలవ పువ్వులతో, పసుపచ్చటి ఫ్లవర్స్ తోటి, సరకన్నాయ్ అనేవారు కవులు. అండ్ అలాగే ఆకుపచ్చటి ఆకులతోటి, పసుపచ్చటి పువ్వులతోటి, ఆ తర్వాత కలవ పువ్వులతోటి ఆయన గార్లెండ్స్ గుచ్చి ఆ టెంపుల్లో ఉన్నటువంటి మూర్తికి వేసేవారు. 6వది కళ్యాణ మంటపం అనేది అయిపోయిన తర్వాత అక్కడ భగవాన్ ఒక నైటు ఎవరికి తెలియకుండా ఉన్నారట. 7వది ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ టెంపుల్ ఆవరణలో ఆయన మొత్తం ధూళితో నిండిపోయారు. ఎందుకంటే ఆయనకి ఎక్కువగా ఆయన ఎక్కువ స్నానం చేసేవారు కాదుట. ఈ కోల్డ్ గా ఉన్న ఈ రాత్రులలో డిసెంబర్లో ఆయన కాళ్ళు ముడుచుకుని ఆయన తలని కాళ్ళ మధ్యలో పెట్టేవారు. అక్కడే ఉండిపోయి ఏ రకమైన కదలిక లేకుండా ఉండిపోయేవారు. పొద్దున్న వేళ అంటే తెల్లవారుజాము ఆయన యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఆ ధూళి అంతా కూడా నానిపోయి అక్కడ పొగమంచుతో అతనికేమో వైట్ గా కనబడేది. అది సూర్యకాంతిలో ఎండిపోయి అది చాలా డార్క్ గా కనబడేది. అంటే పొద్దున్న వేళ తెల్లగా కనబడేది, సూర్యకాంతిలో అదే ఎండిపోయి డార్క్ గా కనబడేది. ఇది 7వ పాయింట్. అంటే కొన్ని విషయాలు చెప్తున్నారు కదా, అందుకని అలా పాయింట్స్ లా ఉన్నాయి. 8వ పాయింట్ ఏంటంటే ఆ కొండ మీద భగవాన్ అందరికీ సహాయం చేస్తూ ఉండేవారు. ఆ జడ పద్మనాభ స్వామి పూజలో బెల్ రింగ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి గిన్నెలవి కడిగేయడం, అలాంటివన్నీ చేసేవారు. అంతసేపు సైలెంట్ గా ఉండేవారు. ఆయన ఇంకా మెడికల్ గా ఉన్న ఇవన్నీ కూడా వర్క్స్ కూడా చదివేవారు. అంటే ఉదాహరణకి అష్టాంగ హృదయం
మలయాళంలో. ఇంకా ఏం చెప్పారంటే ఆ ట్రీట్మెంట్ అన్నమాట ఆ పుస్తకంలో రాసింది. ఎవరైతే సాధుస్‌కి హెల్ప్ చేస్తారో ఆ! అటువంటి వాళ్ళ హూ సాట్ ద అదర్ సాధుస్ హెల్ప్, ఎవరైతే ఇతర సాధువులకి హెల్ప్ చేసే పేషెంట్స్ విషయంలో ఉన్నది అంటున్నారు. అంటే ఈ అష్టాంగ హృదయం అన్నది మలయాళంలో ఉంది. ఆ పుస్తకానికి ఎన్నో మెడికల్ వర్క్స్ ఉన్నాయి. ఆయన దాన్ని చదువుతూ ఉండేవారు. ఆయన పాయింట్ ఔట్ ఏం చేశారంటే, ఆ ట్రీట్మెంట్ అన్నది ఆ పుస్తకంలో ఏ పేషెంట్స్ అయితే సాధువులకు సహాయం చేస్తారో వాళ్ళ కోసంట. ఆ సాధువు అన్నమాట ఈ ఈ సాధువులకి తెలియదు. వాళ్ళకి ఇవన్నీ ఎలా చదవాలో. అర్థమైందా? అంటే హిల్స్ భగవాన్ కొండ మీద నివసిస్తున్నప్పుడు ఆయన ఈ జడ పద్మనాభ స్వామికి పూజలో సహాయం చేసేవారు. బెల్లు ఏమో మోగిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ పాత్రలు తోముతూ అంతసేపు సైలెంట్ గా ఉండేవారు. ఆయన అక్కడ మెడికల్ వర్క్స్ కూడా చదివేవారు. అందులో అష్టాంగ హృదయం అన్నది మలయాళంలో ఉంది. అందులో ఏముంటుందంటే ఎవరైతే మహాత్ములకి సేవ చేస్తారో అలాంటి పేషెంట్స్ కి సహాయం చేయడం. సాధువుకి మాత్రం ఆయనకేమీ తెలియదు ఆ పుస్తకాలు ఎలా చదవాలో అన్నారు. ఇక్కడికి ఆపుదామా? ఇంకోటి ఏంటంటే ఏ సైన్స్ ఇన్ ద ఏ సీన్ ఇన్ ద హాల్. ఇంకా ఇవే కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇది కూడా చదువుతాను. 8:20 మధ్యాహ్నం అయింది. 20 PM అంటే రాత్రి. భగవాన్ రాత్రి భోజనం చేసి వెనక్కొచ్చారు. సోఫా మీద ఆయన స్ట్రెచ్ అయ్యి అంటే అంటే కాళ్ళు అవి జాపుకుని కూర్చున్నారు. అక్కడ కాంతి చాలా డిమ్‌గా ఉంది. ముగ్గురు అంటే మెన్ అంటే మనుష్యులు సిట్టింగ్ ఆన్ ది ఫ్లోర్ అంటే ఆ నేల మీద కూర్చున్నారు. అందులో ఒక ఆయన చాలా బిజీగా ఒక జర్నల్‌లోంచి ఒక పత్రికలోంచి ఏదో కాపీ చేస్తున్నారు. మరొకరేమో మెడిటేషన్‌లో మునిగిపోయారు. మూడవ వ్యక్తి చుట్టూ చూస్తున్నారు. ఏం చేయడానికి లేక. హాల్ అన్నది చాలా సైలెంట్‌గా ఉన్నది. అంటే కేవలంగా అప్పుడు మహర్షి తన గొంతుని క్లియర్ చేసుకుంటున్నారు. ఆ సౌండ్ తప్ప ఏ సౌండ్ లేదు. మాధవ స్వామి అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి భక్తుడే అటెండెంట్ డివోటీ అంటే భక్తుడైనా అటెండెంట్ అయినా ఆయన అక్కడికి ఏ సౌండ్ చెయ్యకుండా కొన్ని తమలపాకులు చేతిలో పట్టుకుని వచ్చాడు. ఆయన ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. సోఫా మీద ఉన్నటువంటి భగవాన్ ఆయన్ని చూసి ఆయన్ని పిలిచి వాట్ ఆర్ యు డూయింగ్, నువ్వేం చేస్తున్నావు అని దయగా అడిగారట. అప్పుడు ఆ అటెండెంట్ నెమ్మదిగా సణుగుతూ చెప్పాడు, ఏమీ చేయట్లే, ఈ తమలపాకులు ఉన్నాయి అక్కడ అని ఆయన కొంచెం సంకోచిస్తూ చెప్పాడు. అప్పుడు మహర్షి అన్నారు, నాకవేం అక్కర్లేదు. అటెండెంట్ నెమ్మదిగా నేల మీద కూర్చున్నారు. అంటే శ్రీ భగవాన్ అన్నారు, కస్తూరి పిల్ ఒకదాని తర్వాత ప్రతిరోజు అంటే ఈ బాటిల్ అప్పుడు ఎంటీ అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఆర్డర్ చేద్దాం, నాకు ఇంకేం అక్కర్లేదు, ఐ డోంట్ వాంట్ ఇట్. అంటే కస్తూరి పిల్ అనేది ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు అయిపోతున్నాయి. అంటే అక్కడ వన్ ఆఫ్టర్ అనదర్ ఎవ్రీడే ఆ బాటిల్ ఖాళీ అయిపోతుంది, ఇంకా ఎక్కువగా ఆర్డర్ చేద్దాం, నాకేం అక్కర్లేదన్నారు. అంటే ఒక భక్తుడు నైపుణ్యంతో వల్ల పద్రిడా అంటే డే మీల్ ఫర్ ద ఇండిఫరెంట్ హెల్త్ ఆఫ్ శ్రీ భగవాన్ అంటే భగవాన్ తీసుకున్నటువంటి పట్టించుకోని హెల్త్ అనమాట అయింది. దాన్ని బ్లేమ్ చేశారు ఎంతో నైపుణ్యంతో.
అంటే ఆయన తీసుకునే ఆహారాన్ని. అప్పుడు మహర్షి అన్నారు, లేదు లేదు, ఆహారం చాలా బాగా తయారై ఉంది, ఇది చాలా బాగుంది అన్నారు. అంటే అలాగా అని సైలెంట్ గా ఉండిపోయాడు. కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఆ అటెండెంట్ బయటకు వెళ్ళిపోయాడు. ఆయన ఏంటంటే ఒక బాటిల్తో తిరిగి వచ్చాడు. భగవాన్ దగ్గరికి వెళ్ళాడు. అందులోంచి ఒక పిల్ తీసి, ఇది జీలకర్రతో చేసినటువంటి పిల్ అన్నారు. భగవాన్ నెమ్మదిగా సణుగుతున్నారు. అందులో నిమ్మరసం ఉంది. నిమ్మరసం ఇక్కడ మంచిది కాదు, దీనికి మంచిది కాదు అన్నారు. ఒక భక్తుడు రంగస్వామి అయ్యంగార్ ఆయన మెడిటేషన్ లోంచి బయటికి లేచాడు. ఆయన చుట్టూ చూస్తున్నాడు. ఆ అటెండెంట్ ఇంకా అలాగే పట్టుకున్నాడు తన చేతిలోను. అంటే హూ ఇస్ టు శ్రీ భగవాన్ కంటిన్యూ చేస్తున్నారు. ఎవరు ఇక్కడ, దీనికి ఇది ఎవరికి కావాలనో ఏదో రంగస్వామి అయ్యంగారు అన్నారు. అది అంటే దీన్ని ఎవరు అంటే చెప్పరిస్తారని అడిగారు మహర్షి. అంటే రంగస్వామి అయ్యంగారు అన్నారు, ఇదేం చెప్పరించక్కర్లే, నోట్లో పెట్టుకుని పీల్చేస్తే చాలు. అప్పుడు ఆ అటెండెంట్ అంటే వచ్చిన ఆయన త్వరితంగా అవునవును అన్నారు. దీన్ని కేవలంగా సక్ చేయాలి అన్నారు. అప్పుడు మహర్షి అన్నారు, ఆయనకి ఇవ్వండి, రంగస్వామి అయ్యంగారిని చూపించి ఆయనకి ఇవ్వండి, ఆయన్ని చెప్పరించనండి, దాన్ని ఏమో మింగని అంటే సక్ చేయనండి, నాకేం అక్కర్లేదన్నారు. పాపం ఆయన ఆ అటెండెంట్ ఎంతో డిసప్పాయింట్ అయిపోయాడు. ఆ నేల మీద కూర్చున్నాడు. మళ్ళీ లేచాడు. మహర్షి అన్నారు, ఏ నువ్వేం చేస్తున్నావు, నాకేం అక్కర్లే. అప్పుడు ఆ అటెండెంట్స్ మెడిసిన్ తీసుకుని, కస్తూరి పిల్, అది చాలా బాగా ఉంటుంది. అప్పుడు మహర్షి అన్నారు, అదేమీ లేకుండానే నేను బాగైపోతాను, దీన్ని ఏం తీసుకెళ్ళకు బయటికి, అక్కడే ఉంచు, హే కీప్ ఇట్ దేర్ అంటే అక్కడే ఉంచు, నేనేం అది తీసుకోను, నీకేం కావాలో వచ్చేయి. అప్పుడు అటెండెంట్ మళ్ళీ అక్కడ కూర్చున్నాడు సైలెంట్ గా, అంటే పడుకోవడానికి ముందు అని. ఇది అంటే ఇన్సిడెంట్స్ రాస్తున్నారు అనమాట ఆ విధంగా. ఇది 358 క్వశ్చన్ లో ఇవన్నీ ఉన్నాయి. అంటే మొట్టమొదట మనకి 355 తో మొదలైంది. చిన్నవే ఇవన్నీ ఇవాళ. అంటే ఆయన నిత్య జీవితంలో జరిగిన కొన్ని విషయాలు అలా రాశానమాట పుస్తకం గురించి. త్రీ 355 ఏంటంటే చెప్తారా నరసింహం గారు? నాకు డౌట్స్ ఉన్నాయండి, క్వశ్చన్స్ అడుగుతాను. అంటే నారాయణ గారు ఏమన్నా చెప్తే తర్వాత. అంటే నారాయణ గారు మొదటి నుంచి రాలేదు కదా. సరేనమ్మా, నేను నేను లాస్ట్ చెప్తాను. లో వచ్చానమ్మా నేను. అవును, మధ్యలో వచ్చారు. నాకు అర్థమైంది చెప్తాను, తర్వాత అందులో క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ లేతే డిస్కస్ చేద్దాం. నారాయణ. ఓకే. 355 క్వశ్చన్ లో ఇక్కడ ఏమని చెప్పారంటే, ఎడ్యుకేషన్ అనేది
ఆ, ఉపయోగం ఉందా అని అడిగారు. ఎడ్యుకేషన్ అంటే భగవాన్ ఎడ్యుకేషన్ ఒక స్వామి అంటే సెయింట్, ఒక మహాత్ముడికి ఆ, ఉంటే ఆయన వల్ల ఉపయోగం ఎక్కువ అవుతుంది కదా, అది ప్రశ్న. ఆ, ఎడ్యుకేషన్ మహాత్ముడికి ఉంటే దానివల్ల ఉపయోగం ఉంటుందా అంటే దానికి మహర్షి ఎక్కువగా ఉంటుంది ఏమన్నారంటే కదా అని, ఉంటుందా అని ఆ, అడగాలి. ఎక్కువగా ఉంటుంది కదా అన్నారు. ఎక్కువ. సో ఏమన్నారంటే ఇలిటరేట్కి ఎడ్యుకేషన్లకు పెద్దగా తేడా ఏం ఉండదు. వీడు నేర్చుకున్న అజ్ఞానంతో ఉంటాడు. ఇలిటరేట్కి అసలు తెలియకుండా అజ్ఞానంతో, ఇద్దరు అజ్ఞానంలోనే ఉంటారు అంటున్నారు. అంటే యాక్చువల్ జ్ఞానం, పాత్ అనేది జీవిత లక్ష్యం తెలియకుండా ఉంటారు. ఆ, ఉమ్, అంటే సెల్ఫ్ రియలైజేషన్ దాని గురించి తెలియకుండా ఉంటారు ఇద్దరు, ఉమ్, తెలుసుకోకపోతే. సో నెక్స్ట్ క్వశ్చన్, నిద్ర అవసరమా అని అడిగారు. ఉమ్. అంటే వేరే మహర్షిని అడిగారు నిద్ర అవసరం ఏంటి అని అంటే, నిద్ర అంతం చేయగలమా అంటే ఆత్మ విచారణతో అంతం చేయగలమా అని చెప్పారు. ఆత్మ విచారణ ఉమ్. తర్వాత రిపీటెడ్ ఇన్సిడెంట్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో అది నాకు అర్థం కాలేదు. కొన్ని కాంతి తగ్గిపోయింది అన్నారు. అంటే వాళ్ళకి వచ్చింది ఏదో ఒక లీఫ్లో ఏదో ఒక పదార్థం ఇస్తే దాన్ని నాకిన తర్వాత వాళ్ళు ఆ, కొంతకాలం ఉంది అంటే ఆ మహర్షికి వైబ్. అది డైజెషన్ కి ఉపయోగపడుతుందని ఒక ఆకు మీద ఏదో వేసి నాకేరట ఆయనే. అలాగా అందరూ కూర్చుని ఉన్నారు. కొంతసేపటికి అక్కడ ఆవరణ అంతా కాంతితో నిండిపోయింది. అంటే అది అలా ఆయన నాకడం ఈ నిండిపోవడానికి సంబంధం లేదు. సో ఆ ఇన్సిడెంట్ లో ఏం సిగ్నిఫికెన్స్ ఏం లేదు కదా. మనం ఇక్కడ అంటే టేక్ ఆ అవుట్. మహర్షి ఉన్నప్పుడు కొన్ని ఇలాంటి సంఘటనలు జరిగేవని చెప్తున్నారు. అంటే అక్కడ ఆయన నాకేరు డైజెషన్ కోసం ఉపయోగపడుతుందని. ఆ! కొంతసేపటికి వాళ్ళందరూ లైట్ తోటి తేజోమయం అయిపోయిందిట. ఆ పరిసరాలన్నీ. అలాంటి ఎక్స్‌పీరియన్స్ కొంతకాలం అంటే ఆ తేజోమయం అయింది. కొంతసేపటికి మళ్ళీ పోయిందిట ఆ తేజస్సు. కొంతకాలం ఉంది. తర్వాత నెక్స్ట్ పాయింట్లో పళనిస్వామి అనే ఆయన మహర్షికి హీ అరేంజ్డ్ షవర్ అట్ సమ్ కాటేజ్. సో ఆ! అక్కడ ఆ! ఆయన్ని పళనిస్వామేమోని ఆయన యొక్క అక్కడున్న వ్యక్తి. జడ మ్మ్, పద్మనాభ స్వామి కాటేజ్ అక్కడ ఉండేవారు. ఆ కొండ మీద. ఓకే కొండ మీద ఉంది. అందుకని అంటే జేడి ఇక్కడేనా ఆ! అదే ఈ ఇన్సిడెంట్ క్లియర్గా అర్థం కాలేదు. ఎవరు ఎవరు అంటే సంథింగ్ అంటే ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఆయన యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నారు అనుకుంటా. ఆ! మహర్షికి ఇది నచ్చలేదు. హీ డజంట్ వాంట్ టు డూ దట్. అక్కడ డిస్కషన్ అనేది క్లియర్గా నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళని డిస్కషన్ అవ్వలేదు. మామూలుగా ఇన్సిడెంటే చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే పళనిస్వామి కి తెలిసిందిట. అంటే జనరల్‌గా ఆయన ఎప్పుడు స్నానం చేసేవారు కాదు కాబోలు. నాకు అక్కడికెళ్ళి స్నానం చేయాలనుంది అని. ఈ విషయం ఆయనకి తెలిసి మహర్షికి చెప్పకుండా జడ పద్మనాభ స్వామికి ఆయన చెప్పారు. ఆయన కొండ మీద ఉంటున్నారు. అప్పుడు పళనిస్వామేమో ఆయనకి అంటే జడ పద్మనాభ స్వామి సహాయంతోటి ఆ కాటేజ్ దగ్గరే స్నానం చేసేటట్టుగా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని పళనిస్వామి భగవాన్‌కి చెప్పలేదు. అంటే నేను జడ పద్మనాభ స్వామితో మాట్లాడాను అని. ఆయన్ని ఉమ్, చెప్పకుండానే ఆ కొండ మీదకి తీసుకెళ్లారు. అక్కడ ఉమ్, ఆయనకెంతో గొప్పగా రిసెప్షన్ అయింది మహాత్ముడు. ఉమ్. ఆయనకి మంచి ఆసనం వేశారు. పాలు, పళ్ళు ఇవన్నీ ఇచ్చారు. ఆయన కోసం జడ పద్మస్వామి ఎంతో దయతో వెయిట్ చేశాడు. ఎప్పుడొస్తాడు మహర్షి అని. అయితే జడ పద్మనాభ స్వామి ఆయన సెల్ఫ్ రియలైజేషన్ అన్న పుస్తకాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నా సరే, ఆయన భగవాన్ని గాయపరుస్తూ ఉండేవారు. ఎలా అంటే అదే చెప్పారు. ఆయనకి భగవాన్ అంటే ఎంతో దయ. ఆయన మాటలు అంటే తప్పుగా అవగాహన చేసుకున్నా, అంటే తప్పుడు అభిప్రాయంతో. ఆయనకున్న బలహీనత ఏంటంటే, శ్రీ భగవాన్ యొక్క అందులోంచి ఆయన క్యాపిటల్ తీసుకుందామని. ఆయన కలెక్ట్ చేసుకుందామని. అర్థమైందా? భగవాన్‌కొచ్చేటటువంటి వాటిలో అంటే అందరూ వస్తూ ఉంటారు కదా! ఆయన ఓ ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలని. ఎవరికి జేపీకి అంటే జడ పద్మనాభ స్వామి.
ఆ ఆయన విషయం ఆయన ఇంటెన్షన్ తో ఉండేవాడు ఈ ఫండ్స్ కలెక్ట్ చేసుకుని ఆ, ఆ, ఆయనకి బలహీనత అది. కానీ ఓకే. మహర్షికి అది ఇష్టపడలేదు. అయితే జడ పద్మనాభ స్వామితో తప్పేమీ లేదు అని వేరే వాక్యం ఉంది ఇక్కడ. అంటే దెర్ వాజ్ నథింగ్ రాంగ్ విత్ జేపీ. అర్థమైందా? ఆయన డబ్బులు కలెక్ట్ చేసుకోవాలనుకున్నాడు అని. అది రాంగే కదండి, అది ఎందుకు రాంగ్ కాదా అనిపిస్తుంది ఇక్కడ. అంటే ఫండ్స్ కలెక్ట్ చేయడం అంటే అది మహర్షికి ఇష్టం లేదు కదా. అంటే ఇక్కడ రాంగ్ అంటే మహర్షికి ఇష్టం లేదు అన్నది ఓ పాయింట్, కానీ మామూలు ప్రాపంచిక దృష్టిలో డబ్బులు కలెక్ట్ చేసుకోవడం తప్పేం లేదని ఆ విధంగా వాళ్ళు చెప్పింటారు. అక్కడ వాక్యం అలా ఉంది. దెర్ వాజ్ నథింగ్ రాంగ్ విత్ జేపీ. అంటే ఆ జడ పద్మనాభ స్వామికి మహర్షి అంటే గౌరవం ఉంది. కొన్ని వాక్యాలు తప్పుగా అర్థం చేసుకునేవాడు. ఆయన ఒక్క బలహీనత ఏంటి అంటే మహర్షి అంటే దయ ఉంది, అన్నీ ఉన్నాయి. భగవాన్ ఉమ్, యొక్క ఫండ్స్ ని రేజ్ చేసి ఆయన క్యాపిటల్ చేసుకోవాలని ఉండేది. ఉమ్, అది ఓకే. అంటే తప్పే అంటే ఏ రకంగా అంటే చెప్తున్నా కదండి, చాలా తప్పులు ఒప్పులుగా పరిగణించబడుతున్నాయి కదా ఈ ప్రపంచంలో. అవును. అలాగా అంటే అంత అంటే కామనే కదా. ఒక్కోసారి అలా అనిపిస్తుంది, ఒక ఆశ్రయం పెట్టి ఒక సంఘం సెటప్ చేశారంటే దాన్ని మెయింటెనెన్స్ కి డబ్బులు అవసరం అవుతాయి. అదే ఆయన బలహీనత. కొన్- ఓన్లీ వీక్నెస్ ఏమిటి అంటే ఆ ఫండ్స్ లోంచి ఈయన క్యాపిటల్ రేస్ ఎక్కువ చేసుకోవాలని. ఉమ్, అది డిఫరెంట్ డిస్కషన్. ఉమ్. ఆ తర్వాత అది అక్కడతో వదిలేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఆ టెంపుల్లో ఆహారం లేకుండా అన్ని రోజులు ఉన్నారని అడిగారు. ఇప్పుడు ఎవరికి కావాలి ఫుడ్, అది ఆ, ఎవరు అంటున్నారని మహర్షి అన్నారు అనుకుంటా అక్కడ. అంటే అక్కడ క్వశ్చన్ పాలు అడిగిన. పళ్ళు వచ్చేవి, కానీ ఎవరు ఆహారం కోసం ఎవరు ఆలోచించారు అన్నారు. అంటే ఆయనకేం ఆహారం అవసరం లేకుండా ఉండేది. పాలు పళ్ళు అన్ని ఎవరో వచ్చి పెట్టేవారు. ఇవన్నీ ఆయనకి ఇష్టం ఉండేది కాదు, అంటే ఫుడ్ కానీ అంటే పిల్స్ అదే టాబ్లెట్స్ వేసుకోవటం. ఇష్టము లేదని కాదు. హూ ఎవర్ థాట్ ఆఫ్ ఫుడ్ అన్నారు. అంటే అతను ఒక కిందనే ఉంటుందండి. కొన్ని మెట్లు మీరు వెళ్ళారో లేదో, అక్కడ ఒక శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఉండిపోయారు చాలా ఎంతకాలం ఉన్నారో మరి. ఉమ్, అప్పుడు ఆయనకి పాలు అంటే అలాగ ఎన్నో నెలలు ఉండిపోయినప్పుడు ఆహారం లేకుండా ఉండిపోయారా అని ఏదో అటెండెంట్ అడిగారు. అంటే ఉమ్, పాలు, పళ్ళు అక్కడ ఉండేవి. కానీ ఎవరికక్కడ ఆహారం అవసరం అన్నారు మహర్షి. అంటే ఎవరో తెచ్చి పెట్టేవారు పాలు, పళ్ళు. అవును, అంతే కానీ ఇష్టం ఉండేది. అంటే ఈ ఆహారం ఈయనకి అవసరం లేకుండా దా- ఉండేవారు. అది పట్టించుకునేవాళ్ళే కదా, ఆ స్థితిలో ఉండేవాళ్ళు కదా అసలు. అది. అందుకనే హూ ఎవర్ థాట్ ఆఫ్ ఫుడ్, ఆలోచన ఎవరికొచ్చింది అసలు, ఆహారం ఆలోచన ఎవరికొచ్చింది? ఎవరు ఆలోచించారు అన్నారు. హ్మ్. 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 అన్నాడు అని మహర్షి అన్నారట. అర్థమైందా? అంటే అక్కడ ఆహారం వచ్చింది గానీ ఆహారం కోసం ఆలోచించారెవరు? అంటే ఆయనకేం ఆలోచన లేదని కదా! ఉమ్, అవును. అంటే తర్వాత మల్టిపుల్ ఇన్సిడెంట్లు ఉన్నాయి, అవన్నీ ఫాలో అవ్వలేదు కొన్ని. అంటే కళ్యాణ మంటపం ఏదో కొత్తగా కట్టి దాన్ని కంప్లీట్ అయిపోయాక భగవాన్ వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఒక నైట్ ఉన్నారట. ఉమ్, అంటే తెలియకుండా తన రూపంలో కాకుండా డిస్‌గైజ్. హ్మ్. అని అదొక మాటగా రాశారు. ఇంకా ఏడోది ఆయన టెంపుల్ కాంపౌండ్‌లో అదే కూర్చున్నప్పుడు పూర్తిగా ఆయన స్నానం ప్రతిరోజు చేసేవారు కాదు. అంటే ఆయనకి స్నానం చేసే అలవాటు లేదుట. ఆ ఉమ్, చల్లగా ఉన్నప్పుడు డిసెంబర్ టైంలో ఆయన ఏం చేసేవారట, కాళ్ళని చాపి తలని కా అంటే కాళ్ళ మధ్యలో తలని పెట్టి కూర్చునేవారు, చాపి కాదు. అప్పుడేంటంటే రాత్రంతా అలాగే ఉండిపోయేవారట. ఏమి కదలిక లేదు. ఎవరమ్మా మహర్షి అమ్మ? రమణ మహర్షి అంటే చాపడం కాదు, కాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఉండిపోయేవారు.